ఛానల్ మనం ఇప్పుడు బ్లాగ్ తీయబోతున్నాం. నేను నా ఛానల్ పేరు లాస్ట్కి చెప్తా, చూడు గైస్. గుర్తుపట్టిరా ఇగో నా తమ్ముడు. అప్పుడు మేము నీమ్స్ చేసినాము, గుర్తుండే బ్లాగ్స్. అప్పుడు అంటే చూపించండి నా ఫస్ట్ టైం వచ్చింది నా బ్లాగ్కి. నేను యూట్యూబర్, గుర్తుపట్టిరా నాది ఆర్ష్ గేమర్ 0 ఫ్రీ ఫైర్ ఆడుతుండే నాది. గైస్ నేను ఒక సర్ప్రైజ్ చెప్తున్నా, అది చెప్పండి. ఇగో అది సీక్రెట్. నేను ఇన్ని రోజులు వచ్చి బ్లాగ్స్ ఎందుకు చేస్తాను చెప్పాలా అంటే, మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా. అది ఇంకా మస్తు రోజు పడుతుంది, ఒక 1 month పడుతుంది నాకు తెలిసి ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికి. గైస్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి మీరు. సబ్స్క్రైబ్ కూడా చేయాలి, లైక్ కూడా చేయాలి, కామెంట్ కూడా చేయాలి. ఓకే ఇగో ఈయన పెద్ద ఉంటాను నేను, అయినా నాకైనా పెద్ద ఉంటాడు. కానీ నా తమ్ముడు, కానీ శ్రేయాన్స్ అంటాడు. నేను ఈయనకన్నా పెద్ద. పెద్ద ఏం కాదు గైస్, నేను అన్న హైట్లా పెద్ద, కానీ కానీ నా తమ్ముడు నువ్వు నా తమ్ముడు అన్న అనిపిస్తాలేనా? చూడు ఇంకొక చూపి. అందుకే నేను బ్లాగ్ చేయాలి గైస్. నీ బ్లాగ్ ఛానల్ ఎత్తుకెళ్ళిపోతా. అప్పుడప్పుడు ఇట్లా ఫ్యాన్, కొత్త ఫ్యాన్ కొనుక్కున్నా నాదే, మంచిగా అరుస్తుంది గైస్. ఈయన బ్లాగ్కి నేను ఫస్ట్ టైం వచ్చిన ఈసారి, నేనే చేస్తున్నా ఆయన కెమెరా. కానీ ఎడిట్ నేనే చేస్తా, నువ్వు చేయి. ఎడిట్ నేను చేస్తాను. సరే గైస్ కొత్త ఫ్యాన్ ఇది, మీకు తెలుసా? ఇది రావు తెలియదా? కొత్త ఫ్యాన్ అందరికీ తెలుసు, అది ఆన్లైన్లో వస్తుంది గైస్. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాం. అది వచ్చా పెడతాము, డౌటే. వస్తుంది అనుకుంటే పెడతాము. ఒకవేళ వస్తే పెడతాం, పక్కా పెడతాం. అది రాకపోతే పెట్టాం, ట్రై చేస్తాం. ఇంకా యూట్యూబ్ అది రాకపోతే ఇక పెట్టాం. మీకు కావాలంటే ఆన్లైన్ చేసుకోరు ఇక మీ ఫోన్లో. చూడండి, దీని ఫోటో తీసుకొని చూపిస్తా, మళ్ళీ వీడియో బాగుంటుంది. మీరు చూస్తారా? అప్పుడు ఇది చూపిస్తున్నా చూడండి. ఇదే కొనుక్కోరి ఆన్లైన్లో, లేకపోతే డిమార్ట్లో కొనుక్కోరి. డిమార్ట్లో మంచిగా వస్తుంది. ఎంత 499కి వస్తుంది కదా? ఏమో నాకు తెలియదు. 499కి వస్తుంది అనుకుంటా. ఇక స్కిప్ ఛార్జింగ్ తక్కువైంది, ఛార్జింగ్ పెడుతున్నా. అట్లానే తీస్తాం, ఇట్లనే ఛార్జింగ్ పెట్టుకొని తీస్తాం గైస్. అట్లానే ఉంటుంది మనది, మనం ఐటమ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వేరే ఎగబడుతున్నాయి ఇట్లానా చేసేది. అయ్యో మన ఫ్రీ ఫైర్ ఆడుతున్నా. వద్దు గైస్, మీకు చెప్పాలంటే నాకు సర్ప్రైజ్ ఇప్పుడే చెప్పాలా మీకు. నేను ఫ్రీ ఫైర్ అప్పుడు ఆడినప్పుడు నేను ఎందుకు క్లాస్ చేసాను సార్. నేను ఇక తారక్ బ్లాగ్లా నేను చెప్తున్నా, అందరూ తారక్ బ్లాగ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్, షేర్. నేను కోసం మ్యాజిక్ బాక్స్ తారక్ 4. మ్యాజిక్ బాక్స్ కాదు, మ్యాజిక్ బాక్స్ తారక్ 4. అవును గైస్, చెప్పాలా? ఇడను పెడతాం కెమెరా. నేను ఒక టెక్నాలజీ చేస్తా గైస్. నేను ఒక టెక్నాలజీ కింద పడుతుంది. నేను ఒక టెక్నాలజీ చేస్తా. పడుతుందని
గైస్ ఇట్లా టెక్నాలజీ నేను చేసిన ఫెయిల్ అయిపోయింది. ఏం చేయలేదు. గైస్ గట్టి ఎవరిదామంటే ఫోన్ వెళ్ళిపోతాయి, మళ్ళీ ఛానల్ కూడా పోతాయి. జరుగు ఒకసారి. గైస్ నేనైతే ఏం చెప్తున్నా తెలుసా, మీరందరూ జాగ్రత్త. నేనైతే ఇప్పుడు మాస్టర్ కోదం అంటే అనుకుంటారా, నువ్వు ఏంది గోల్డ్ ఫోన్లో ఉన్నావు కదా, గ్రాండ్ మాస్టర్ ఉన్నా. ఒబ్బా నీ ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసి మళ్ళా గోల్డ్ ఫోన్లోనే ఉంటావు. గ్రాండ్ మాస్టర్లో ఉన్నా అంట. గోల్డ్ ఫోన్లు నైనా తక్కువ ఉన్నాడు. తక్కువనా? వెళ్ళున్నావు. నేను వెళ్ళున్నా తెలుసా గైస్, ప్లాటినం థర్డ్లో ఉన్నా. అలా రుద్రకి మంచిగా మేము ప్లాటినం ఫామ్ ఉన్నాం. నా ఫ్రెండ్ ఐడి అని చెప్పిండు అంట కదా నువ్వు. నీకు ఫ్రెండ్ ఐడి అని చెప్పిండు కదా, ఇక్కడికి వచ్చిండు. నేను గ్రానీ అన్నా తెలుసా. గ్రానీ గైస్ నేను ప్లాటినం కాదు, గ్రానీ రియల్ ప్రామిస్ గా నేను ప్లాటినంలో ఉన్నా. ఉండి ఇప్పుడు వస్తాను. ఇది బాల్ రాగానే కనిపించింది. దాన్ని పట్టుకొని పైకి చూపి, మీకు పైన చూపి, పైన పైన చూడండి గైస్ ఎంత ఎట్లా పెట్టారు. మొత్తం పైన చూపి ఫ్యాన్కి ఫ్యాన్ దగ్గర పగిలిపోతుంది. చూడండి గైస్. గైస్ బస్సు బాన్స్ అయితే చేసింది. మీకు చూపించలేం, చూపించలేం. అది అయిందో లేదో నాకు కూడా తెలియదు. అదే ఫుల్ బాన్స్, అదే ఫుల్ బాన్స్. నాకు చూస్తే డైపర్ చింటూ ఈయన పేరు. నేను కొత్త చింటూ అంటారు ఈయన. డైపర్ చింటూ అని పెట్టిన. చంపుతుండు గైస్, నన్ను చంపుతుండు గైస్. ఈడైపోయాడు గైస్.